రోడ్డు మీదకి వస్తే చాలు చెవులు చిల్లులు పడేలాగా వెహికల్స్ హారన్స్, కళ్ళు మండేలాగా ఎయిర్ పొల్యూషన్. ఇక గ్రౌండ్ వాటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ ఏరియాలతో పాటు సిటీ సెంటర్లోనూ పొల్యూటెడ్ సిచ్యువేషనే. వీటికి కాపాడాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తోంది? దీని పరిధి ఎంతవరకు? ఆశించిన స్థాయిలో దీని పనితీరు ఉందా లేదా? లెట్స్ వాచ్. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పొల్యూషన్ ని కంట్రోల్ చేయాల్సిన సంస్థ. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం, నీటి కలుషిత, పారిశ్రామిక వ్యర్థాలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై ఉంటుంది. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముఖ్య పాత్ర వహించాలి. దీనితో పాటు వాయు కాలుష్యం, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. అయితే నిజంగా ఇది జరుగుతుందా? అధికారులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఇంటిలోంచి వచ్చే నీళ్లలో ఇంటికి సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి. పరిశ్రమల్లోంచి వచ్చిన వ్యర్థాల్లో పరిశ్రమల నుంచి వచ్చినప్పుడు పరిశ్రమల వ్యర్థాలు ఉంటాయి. ఇలా నీటిని కలుషితం మనం చేసుకుంటున్నాం. అయితే మొత్తం ప్రపంచంలో 0.6% మాత్రమే వాడుకోవడానికి పనికొచ్చే విధంగా నీళ్లు అవైలబుల్గా ఉన్నాయి. వస్తువులు పుట్టించడంలో ఎంత పెరుగుతుందో వస్తువుల్లోంచి వచ్చే వ్యర్థాలని తగ్గించడంలో కానీ వ్యర్థాలను నిర్మూలించడంలో కానీ అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం పుట్టట్లేదు. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైనా ఎక్కడ పుట్టుకొచ్చినా దాని మీద ఒక ప్రయత్నం జరగడం, దాని మీద రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తే పరిశోధనల ఫలితంగానే సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టడంలో పీసీబీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక హెడ్ ఆఫీస్, 2 జోనల్ ఆఫీసులు, 10 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. రీజనల్ ఆఫీసులన్నీ రామచంద్రపురం, రామగుండం, కొత్తగూడెం లాంటి ఇండస్ట్రీ ఏరియాల్లో ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 250 నుంచి 300 మంది వరకు ఉద్యోగులున్నారు. ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఇంజనీర్లు, టెక్నికల్ స్టాఫ్, ఎన్విరాన్మెంట్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వాయు నాణ్యత, నీటి నాణ్యత, ఘన వ్యర్థాల నిర్వహణ, బయో వ్యర్థాల నిర్వహణని స్టడీ చేసేందుకు సపరేట్ టీమ్స్ ఉన్నాయంటున్నారు పీసీబీ అధికారులు. దీంతో పాటు ప్రత్యేకంగా ల్యాబ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు ఇవ్వకుండా ఎప్పుడైనా కవర్ బ్యాగేజీలు కావాలంటే దానికి 10 రూపాయల నుంచి 20 రూపాయలు వసూలు చేస్తుండటంతో చాలామంది సొంత బ్యాగులు తీసుకొని రావడము, లేదా జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగ్స్ వాడటం గమనిస్తున్నాం. రెస్టారెంట్లు కూడా ఆ విధానాన్ని ప్రోత్సహించే విధానం కనుక కొంత మేరకు తీసుకువచ్చినట్లయితే ఈ ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గుతుంది. ప్రజలందరూ కూడా ఒక 10 రూపాయలు తక్కువకు వస్తుంది కాబట్టి ప్లాస్టిక్లో వాడుతామనే ఆలోచనను విరమించుకొని ఆ నాణ్యమైనటువంటి ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో ఉండే ప్లాస్టికేతర వస్తువులలో ఫుడ్ సప్లై చేసే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లయితే ఇటు ఆరోగ్యము అటు పర్యావరణము రెండు కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై పలు ఇండస్ట్రియలిస్టులతో పాటు ప్రజల్లోనూ ఎప్పుడూ అసహనమే నెలకొని ఉంది. కొన్ని ఇండస్ట్రీలు పర్యావరణ అనుమతులు లేకున్నా రసాయనాలను ఎక్కువగా బయటకు వదులుతున్నా అలాంటి వాటిని చూసి చూడనట్లు ఉంటున్నారంటున్నారు. ఆయా ఇండస్ట్రీలకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీల నుంచి భారీ స్థాయిలో పొల్యూషన్ వస్తున్నా పట్టించుకోరు అనే విమర్శలు ఉన్నాయి. లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చాలా మంది బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ పరిశ్రమలకి ముందు అనుమతి ఇచ్చేటప్పుడు వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా అనేది చెక్ చేసుకుంటాం. వాళ్ళకి సంబంధించిన కొత్త రూల్స్ ఏమైనా కావాలంటే వాళ్ళకి ఆ రూల్స్ కూడా పెట్టి వాళ్ళ పరిమితులన్నీ నిర్దేశించి పరిశ్రమలకి అనుమతిస్తాం. ఆ అనుమతిలో మనం ఇచ్చిన నిబంధనల మేరకు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని పిలిచి ఆ విషయం చెప్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోవడం పీసీబీ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాలో ప్రతి స్థలంలోనూ జరిగే పరిశ్రమల నిర్వహణని పర్యవేక్షిస్తుంది కాలుష్య నియంత్రణ మండలి. పీసీబీలో వాయు నాణ్యత, అలాగే నీటి నాణ్యత, ఘన వ్యర్థాల నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, వీటి పరిస్థితిని అంచనా వేయడానికి, బేరేజ్ వేయడానికి, స్టడీ చేయడానికి దేనికి అది సపరేట్ టీం ఉంటుంది. ఉన్న చట్టాలను అమలు చేయడంలో విఫలం అవుతోంది పీసీబీ. కొన్ని ఫార్మా, కెమికల్ కంపెనీలు వ్యర్థాలను విచ్చలవిడిగా బయటకు వదులుతున్నా వాటిపై చర్యలు మాత్రం శూన్యం. ఇందుకు కొద్దిమంది లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉంటే మరికొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తుందనే విమర్శలు ఉన్నాయి.
భవిష్యత్ తరాలకు మంచి ఎన్విరాన్మెంట్ని అందించాలంటే మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది.